అమ్మయ్య మొత్తానికైతే ఆర్మీ క్యాంప్కి వచ్చేసినాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. చూసారు కదా, ఆర్మీ క్యాంప్కి వచ్చేసినాం. బా ఎంత రిలీఫ్ ఉంది తెలుసా. అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆర్మీ క్యాంప్కి వెళ్ళాలి అని. ఆగండి, ఆర్మీ క్యాంప్కి ఏం రాలేదు, హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఇక్కడ ఆర్మీ థీమ్ తోటి ఒక రెస్టారెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి మిలిటరీ హోటల్. ఈ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి డిఎల్ఎఫ్ గేట్ నెంబర్ 3 ఆపోజిట్ గల్లీ. సో ఇక్కడ బేస్ 11 మిలిటరీ హోటల్. సో ఇక్కడ నుండి టైం వేస్ట్ చేయడం ఎందుకు, లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి, నాకు ఈ లుక్ చూస్తుంటేనే చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. Hi. Hi sir. Welcome to Base 11 Military Hotel. Okay sir. So, thank you for coming. Yeah. So, సార్ ఇది చూస్తే మొత్తం మిలిటరీ టీమ్ కనిపిస్తుంది. అసలు ఏంటి స్పెషాలిటీ ఇట్లా పెట్టడానికి? సో మనకి హైదరాబాద్ లో చాలా మిలిటరీ హోటల్స్ ఉన్నాయి. అవును. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ మిలిటరీ థీమ్డ్ హోటల్. ఓకే. సో మిలిటరీ అని పేరులోనే ఉంటాం కాకుండా మా హోటల్లో ప్రతి ఐటెంలో ప్రతి పార్ట్లో మేము డిజైన్ నుండి కానీ ప్రతి దాంట్లో కూడా మేము మిలిటరీ థీమ్ ని ఇంక్లూడ్ చేసాము. అవును, చూస్తే సో అంతా డిఫరెంట్ ఉంది. ఇఫ్ యూ కెన్ సీ లైక్ ఈవెన్ ఏదైతే మనం ఇంటీరియర్స్ వాడాము, ఇది ఒక ఆర్మీ బేస్ క్యాంప్ లో కూర్చొని మీరు బయటకు చూస్తుంటే ఎట్లా ఉంటుందో, ఒక కాశ్మీర్ లో కానీ బార్డర్ లో కానీ ఆర్మీ బేస్ క్యాంప్ లో కూర్చుంటే మీ ముందు నెట్స్ ఉంటాయి, వెనకాల బార్డర్ ఉన్నట్టు. సో ఆ ఫీల్ తీసుకొని రావడం కోసం అని చెప్పి కస్టమర్స్ కోసం మనం ఇవన్నీ డిజైన్ చేసాము. ఈవెన్ ద నెట్స్ మేము యూజ్ చేసినవి కానీ రోప్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యూన్ ప్రొడక్ట్స్ యూజ్డ్ బై మిలిటరీ, ఇండియన్ ఆర్మీ వాళ్ళు యూజ్ చేసేది. సో ఎవ్రీ మెటీరియల్ ఇంక్లూడింగ్ మన టేబుల్స్ చూసినా కానీ అది కూడా మిలిటరీ థీమ్లో ఉండేట్టు, ఆ కలర్ థీమ్ మనం ఫాలో చేసాము, అది కూడా మిలిటరీ స్టైల్లో ఉండేట్టు. ఈవెన్ ద శాండ్ బ్యాగ్స్, అంటే ఒక బ్యారక్ లో ఉన్నట్టు కానీ మీరు ఒక ఆర్మీ బ్యారక్ లో బార్డర్ దగ్గర కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుందో, సో యూ విల్ గెట్ దట్ ఫీల్. అంటే మనకి ఆ పేట్రియాటిజం కానీ అది మొత్తం తీసుకొచ్చే వాళ్ళకి జస్ట్ ఫుడ్లోనే మిలిటరీ టేస్ట్ కాదు, ఈవెన్ కూర్చున్నప్పుడు మనం ఆ థీమ్ కూడా మిలిటరీ యాక్చువల్గా మిలిటరీలో బేస్ క్యాంప్లో కూర్చున్న ఫీల్ తీసుకొని రావాలి అని చెప్పి మేము ట్రై చేసాం. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ హెల్మెట్స్, ఇవి కూడా యాక్చువల్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు యూజ్ చేసే హెల్మెట్స్. సో వాటిని తీసుకొని అందులో మనం చేసాం. అండ్ వీ హ్యావ్ లిస్టెడ్ ద 21 పరమ్వీర్ చక్ర అవార్డీస్. సో ఇండియన్గా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన పర్సన్స్ వీళ్ళు. సో దే ఆర్ ద హైయెస్ట్ అవార్డీ, అంటే హైయెస్ట్ సివిల్ ఆర్మీ అవార్డ్ ఏదైతే ఉన్నాయో దాని విన్నర్స్ వీళ్ళు. సో మనకి రైట్ ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఓన్లీ 21 మెంబర్స్ హ్యాస్ రిసీవ్డ్ దిస్ పరమ్వీర్ చక్ర. సో ఆ 21 మెంబర్స్ ఎవరు, వాళ్ళు ఏ స్టేట్ నుండి ఉన్నారు, ఏ రెజిమెంట్ నుండి ఉన్నారు, ఎక్కడ పుట్టారు, వాళ్ళకి కొంచెం బ్యాక్ డ్రాప్, అట్ ద సేమ్ టైం అసలు ఎందుకు వచ్చింది వాళ్ళకి పరమ్వీర్ చక్ర ఇవ్వడానికి, వాళ్ళు వాట్ ఈస్ అంటే వాట్ దే హ్యావ్ డన్ ఫర్ ద కంట్రీ అనేది ఆ డీటెయిల్స్ మనం షేర్ చేయాలి. సో దట్ వచ్చిన కస్టమర్స్ వెయిట్ చేసే టైంలో దే కెన్ నో అబౌట్ దిస్ గ్రేట్ పీపుల్. సో మనం ఇట్లా ఇంత ఫ్రీగా ఇక్కడ ఇండియాలో మనం ఉన్నాము అంటే వీళ్ళు కూడా దానికి కారణం. సో ఇలాంటి ఎంతో మంది ఇండియన్ ఆర్మీ వాళ్ళ సాక్రిఫైసెస్ అవన్నీ చేశారు కాబట్టి ఒక గుడ్ ఫుడ్ తో పాటు మంచి నాలెడ్జ్ కూడా వాళ్ళకి షేర్ చేద్దామని చెప్పి ఇది ఒక మా సైడ్ నుండి ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మరి? ఇది మనం స్టార్ట్ చేసి ఒక 6 months అయింది. ఆగస్ట్ 2023లో మనం స్టార్ట్ చేసాం. సో స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఫ్యూ మోర్ థింగ్స్ ఇక్కడ. ఇంకా మెనూలో కానీ ఇందులో కానీ ఇంకా ఆర్మీ థీమ్ ఎట్లా తీసుకొని రాగలం, ఆ అథెంటిక్ టేస్ట్ ఎట్లా తీసుకొని రావాలి అనేది ఇంకా
వీఆర్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. సో ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ మనకి టేబుల్ సీటింగ్తో పాటు ఈవెన్ ఈ నెట్స్ మనం వాడింది కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు యూజ్ చేసేది. సో దీస్ ఆర్ ఫైర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. ఓకే. సో అన్నీ మనం ఆ ఆర్మీకి ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఓ వాళ్ళతో మాట్లాడి మనం అక్కడ నుండి తీసుకొని వచ్చాము. ఓకే. అండ్ ఇక్కడ వీ హ్యావ్ ఏ ప్రొజెక్టర్ ఫర్ ద కస్టమర్స్ వచ్చి వాళ్ళు ఉన్నప్పుడు. సో మనం థీమ్ బేస్డ్లో మనం ప్లే చేస్తూ ఉంటాము. అంటే ఏదన్నా ఇప్పుడు రిపబ్లిక్ డే ఉంటే దాని రిలేటెడ్ ఏదైనా మూవీస్ Okay. కానీ సాంగ్స్ కానీ, మిగతా టైంలో ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళకి Entertainment. ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం అని Okay. చెప్పి మన విషయం. అండ్ వీ ఆల్సో మెన్షన్ ఇట్ వస్తే ఓకే. ఇప్పటిదాకా ఇండియన్ ఆర్మీ చేసిన ఎన్నైతే ఆపరేషన్స్ ఉన్నాయో, ఇండియన్ మిలిటరీ ఆర్మీ వీళ్ళు చేసిన ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ మనం మెన్షన్ చేసాం. ఓకే. సో దిస్ అ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ కిడ్స్ Total వచ్చినప్పుడు 29. చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళు చదువుతారు. అండ్ దే విల్ నో అబౌట్ దిస్. అంటే ఈ మధ్య ఈ ఆపరేషన్స్ బేస్ చేసుకొని చాలా మూవీస్ వస్తున్నాయి, అవును. కానీ ఇంకా చాలా ఆపరేషన్స్ ఉన్నాయి మనకు తెలియనివి. సో విచ్ ఎవ్రీ ఇండియన్ హ్యాస్ టు నో. ఓకే. సో 2022 దాకా అప్డేట్ అయింది యుక్రెయిన్ వార్ది. ఓకే. అండ్ అసలు మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు పెట్టారు? సో మిలిటరీ థీమ్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మై బ్రదర్. ఓ సో మై బ్రదర్ హీజ్ ఎ పేట్రియాట్ బాగా. సో హీ వాజ్ ఎ మిలిటరీ ఆస్పిరెంట్. సో మిలిటరీలో జాయిన్ అవ్వడం కోసం చాలా ట్రై చేశారు. ఓకే. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ టెస్ట్ పాస్ అవ్వలేకపోయారు. సో హీ హ్యాస్ ట్రైడ్ కపుల్ ఆఫ్ టైమ్స్, ఒక 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత కూడా అది అవ్వలేదు. సో దానివల్ల స్టిల్ హీ హ్యాస్ దట్ మిలిటరీ ఆర్మీ. అంటే టెస్ట్లో పాస్ అవ్వకపోయినా తన లోపల నుండి ఆ ఆర్మీ అనేది బయటికి తీయలేకపోయాం మనం. సో హీ వాంటెడ్ టు సెట్ ఏ మిలిటరీ క్యాంప్, ఓకే. ఆ ఫీల్ తీసుకొని రావాలని. సో దిస్ ఈస్ హిస్ ప్యూర్ ఐడియా. సో ఆ డ్రీమ్ కాస్త ఈ డ్రీమ్ అయిపోయింది ఆ అన్నమాట. డ్రీమ్ ని ఇలా వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు. ఓకే. సో అట్లీస్ట్ తను లైవ్ లో వెళ్ళి మిలిటరీ క్యాంప్ లో సర్వ్ చేయలేకపోయాడు, బట్ వచ్చిన కస్టమర్స్ అందరికి ఆ ఫీల్ ఇద్దామని చెప్పి వీఆర్ ట్రైయింగ్ దిస్. నాకు ఇక్కడ రూమ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది, అదేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ Yeah. చేస్తారా మా కోసం? ఈ రూమ్ ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ ఓకే. స్టిల్ సో చూడండి, మనం ఎక్కడికైనా రెస్టారెంట్స్ కి వేరే దాబాస్ కి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఇలాంటి డోర్స్ అయితే కనిపించవు. కానీ ఇక్కడ మిలిటరీ థీమ్ పెట్టారు కదా, సో ఇక్కడ డోర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. కలర్ కూడా మిలిటరీలో ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ ఇక్కడ. సో ఇక్కడ మనకు కొన్ని రైఫిల్స్, గన్స్, యాక్చువల్ మిలిటరీలో ఆర్మీ వాళ్ళు వాడే జాకెట్స్, ఓకే. కొన్ని గన్స్ ఇట్లాంటివి మనం ఇందులో డిస్ప్లే చేస్తున్నాము. అండ్ సూన్ ఇక్కడ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఓకే. మూడు వింగ్స్, మన వింగ్స్ వాళ్ళ యూనిఫామ్ ఏదైతే ఉంటుందో విల్ బీ హ్యావింగ్ దట్ దేర్ హియర్. ఓకే. సో అవి ఇంకా ఆర్డర్ చేసాము, బట్ యాజ్ ఎ సివిలియన్ మనకు అవైలబుల్ ఉండవు అవి. అవును. సో మేము రిక్వెస్ట్ చేసి వీఆర్ ట్రైంగ్ టు గెట్ దో. ఓకే. ఇవన్నీ ఎక్కడ నుండి తీసుకొచ్చారు మరి మీరు? ఇవన్నీ మల్టిపుల్ డీలర్స్ మనకి ఆర్మీ. యాక్చువల్గా కొన్ని రియల్ ఉన్నాయి, కొన్ని కాదు, కానీ ఆ ఫీల్ తీసుకొని వద్దామని చెప్పి Okay. మనం Real- ఢిల్లీ really కూడా ఉన్నాయా అన్ని ఢిల్లీ రియల్ కూడా ఉన్నాయి. అందుకే వీ హ్యావ్ లాక్డ్ ఇట్ సో దట్ యాక్సెస్ ఓకే. ఎవరికి ఉండకూడదు అని చెప్పి. కొన్ని రియల్ ఉన్నాయి, కొన్ని డిస్ప్లే పర్పస్. ఓకే. చూసారు కదా, గన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకు ఆర్మీలో అయితే ఎలా ఉంటుందో ఇక్కడ రూమ్ లో చూస్తే ఓకే, ఆర్మీకి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది నాకు. రియల్ గా ఫస్ట్ రాగానే నేను అనుకున్నాను, అరే ఆర్మీలో ఉన్నట్టుంది అని. ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో నేను కూడా ఆర్మీకి వెళ్ళినట్టే అనిపిస్తుంది నాకు. గన్స్ ఉన్నాయి, ట్రై చేద్దాం వెళ్ళే వరకు ఒక్కసారైనా. పైన టెర్రస్ లో వీ హ్యావ్ మేము ఒక ఆర్మీ టెంట్ సెటప్ చేసాము. ఓకే. సో అంటే మెయిన్లీ ఒక 10 members to 20 members టీమ్ ఎవరన్నా వాళ్ళు వచ్చి ఒక టీమ్ అవుటింగ్ అని, టీమ్ డిన్నర్స్. యూజువల్గా ఇక్కడ కార్పొరేట్ ఐటీ కంపెనీస్, డిఎల్ఎఫ్ ఇస్ ఐటీ హబ్. ఓకే. సో ఇక్కడ ఐటీ కంపెనీస్ వాళ్ళు టీమ్ అవుటింగ్స్, టీమ్ డిన్నర్స్కి వచ్చినప్పుడు మేము వాళ్ళ కోసం రిజర్వ్ చేస్తాం. దట్ అంటే జనరల్గా కస్టమర్స్ రాగానే మనం పైకి అలౌ చేయం. దట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ టీమ్స్ 15 to 20 members-కి. పైన ఒక ఆర్మీ టెంట్, రియల్ ఆర్మీ టెంట్ ఉంది, దాంట్లో లో సీటింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వింటర్స్ లో, నైట్ టైంలో మనం అక్కడ బాన్ ఫైర్ వేస్తాం, క్యాంప్ ఫైర్ Okay. వేస్తాం. సో ఆర్మీలో ఎట్లా ఉంటుందో ఇక్కడ అలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అన్నమాట. ఓకే. సో అది కూడా ఒకసారి చూద్దాం.
ఓకే. ఈవెన్ మా స్టాఫ్ వేసుకునే టీ షర్ట్స్ మా డ్రెస్సింగ్ కూడా మొత్తం ఆర్మీ స్టైల్. ఓకే. సో ఇది మా పైన సెటప్. ఓకే. అండ్ దిస్ ఈస్ ఏ రియల్ ఆర్మీ టెంట్. సో ఇది కూడా మనం ఆర్మీ సప్లయర్స్ ఎవరు ఉంటారో ఇది యాక్చువల్గా బార్డర్స్లో మన ఇండియన్ సోల్జర్స్ ఉండే టెంట్. అవును. సో ఆ టెంట్ తీసుకొని మేము లో సిట్టింగ్ ఫర్ టీమ్స్, అంటే గ్రూప్స్, పెద్ద పెద్ద గ్రూప్స్ ఎవరైనా వస్తే వాళ్ళు తినడానికి ఇట్లా మనం సెట్టింగ్ చేస్తాము. అండ్ ఇంకా ఎక్కువ ఉంటే బయట కూడా కూర్చోవచ్చు, లోపల కూడా కూర్చోవచ్చు. అండ్ వీ కెన్ అకామిడేట్ అరౌండ్ 25 మెంబర్స్. ఓకే. ఒక 25 మెంబర్స్ని పైన. అండ్ దిస్ ఈజ్ ఇందులో మనం పిట్ ఫైర్, క్యాంప్ ఫైర్ వేస్తాము. ఓ. సో సేఫ్టీ కోసం వాటర్ అండ్ అన్నీ ఉంటాయి. అంటే ఫైర్ ఉన్నప్పుడు మనం దానికి తగిన సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి కాబట్టి దానికి తగిన సేఫ్టీ మెజర్స్ అన్నీ మేము తీసుకున్నాము. ఓకే. అండ్ ఇవన్నీ ఫైర్ ప్రూఫ్. సో వాట్ ఎవర్ మెటీరియల్, ఇవి ఏదైతే మెటీరియల్ ఉందో ఇవన్నీ ఫైర్ ప్రూఫ్. సో నైట్లో మీరు చూస్తే మొత్తం లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే. సో టీమ్స్తో కూర్చున్నప్పుడు యూ విల్ హ్యావ్ అ గ్రేట్ టైం. సో ఆర్మీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళ డ్రీమ్ ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సేమ్ ఆర్మీకి వెళ్ళిన ఫీలే వస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. నాకేమనిపిస్తుంది అంటే, సో ఇప్పుడు నేను ఆర్మీలో ఉన్నాను అన్నమాట. సో ఫైర్ క్యాంప్ కోసం ఇక్కడ ఇదేంటండి? ఇదే ఆర్మీ టెంట్ బేసికల్గా. ఆర్మీ టెంట్. సో ఆర్మీ టెంట్లో ఉన్న ఫీలే ఉంది నాకైతే. నేను ఆర్మీకి వచ్చాను, హైదరాబాద్లో లేను. నేను ప్రజెంట్ ఎక్కడున్నా? ఆర్మీలో ఉన్నా. బార్డర్. ఓకే. ఆర్మీ బార్డర్లో ఉన్నా అన్నమాట నేను. ఇక్కడికి వచ్చి మీరు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కూడా ఆర్మీకి వెళ్ళినట్టే అనిపిస్తుంది. సో చూడండి ఎంత బాగుందో. ప్రతిదీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. మనం హైదరాబాద్లో ఉన్నామా, ఆర్మీలో ఉన్నామా అన్న డౌట్ మనకు వస్తుంది. అంత బాగా డెకోర్ చేశారు. ప్రతిదీ కూడా లైట్స్ కానివ్వండి. ఇందాక లైట్స్కి చూస్తే క్యాప్ ఉంది, పైన కింద లైట్ ఉంది కదా. సో నేను నార్మల్గా అబ్జర్వ్ చేయలేదు. సార్ చెప్పే వరకు నాకు తెలీదు అది క్యాప్ అనేసి. సో పర్టికులర్గా చూస్తే తెలుస్తుంది, ఓకే క్యాప్ ఉంది కదా ఇక్కడ అనేసి. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి కదా, మనం ఇంకా చాలా తెలుసుకోవాలి. సో ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. సరే ఇదంతా చూస్తే మిలిటరీ థీమ్ అయితే నాకు కనిపిస్తుంది. మిలిటరీకి వచ్చానేమో అనిపిస్తుంది. అసలు మిలిటరీ గురించి ఇంత బాగా చెప్పారు. మరి ఫుడ్ ఎలా ఉంటుంది? సో ఇప్పటిదాకా మా థీమ్ అయితే చూసారు కదా, ఆ ఫుడ్ కూడా మీరు టేస్ట్ చేసి మీరే చెప్పండి ఎలా ఉందో. ఓకే. ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి మరి? హైదరాబాద్లో ఏ హోటల్కి వెళ్ళినా బిర్యానీ అనేది కామన్. సో మాది మిలిటరీ థీమ్ హోటల్ కాబట్టి మా స్పెషాలిటీ వచ్చేసి పులావ్స్. సో మేము వెజ్ అండ్ నాన్ వెజ్లో డిఫరెంట్ పులావ్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ మేము చెప్పాలంటే మా స్పెషాలిటీ వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ పులావ్స్. సో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు మీరు ట్రై చేసి చూడండి. మీకేం నచ్చిందో మీరే చెప్పండి. అంటే ఇప్పుడు మిలిటరీలో ఎట్లా ఉంటుందో ఇక్కడ అంత బాగా చేశారు కదా, మరి ఫుడ్ కూడా అలానే ఉంటుందా లేకపోతే నార్మల్గా ఉంటుందా? లేదు, ఫుడ్లో కూడా మేము పేట్రియాటిజం ఏదైతే మేము డిజైనింగ్లో చూపించామో రెస్టారెంట్, మా ఫుడ్లో కూడా అలానే ఉంది. వీఆర్ ఆఫరింగ్ అంటే మా దగ్గర ఒక ట్రై కలర్ పులావ్ అని ట్రై కలర్ మెనూ ఒకటి ఉంది. సో ట్రై కలర్ పులావ్ అనేది ఏంటంటే ఒక ప్లేట్లో మీకు ఇండియన్ ఫ్లాగ్లో ఉన్న 3 కలర్స్లో డిఫరెంట్ కలర్స్ ఏవైతే ఆరెంజ్, సాఫ్రాన్, వైట్ అండ్ గ్రీన్ ఉంటుందో అదే కలర్స్లో 3 పులావ్స్ వస్తుంది. అండ్ ఒక ఇండియన్ ఫ్లాగ్ షేప్లోనే వస్తుంది మీకు. సో అది కూడా చూద్దాం. సో అది స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అది స్పెషల్. ఓకే. జిగ్ 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 జిగ్. చూసారు కదా, గన్ను చూపిస్తా అని చెప్పాను. ఎల్లేలోపు ఒక్కసారి నేను తీసుకుంటా అని చెప్పాను కదా, తీసుకున్నాను. సో చూడండి గన్. మీరు కనుక ఇక్కడికి రాలేదు అనుకోండి, దీంతో షూట్ చేసి పడేస్తాను.